5 హీరోల్లో మీరొకరు. అంటే అప్పుడు మీరు స్టార్‌డమ్ ఉండేది. చాలా పెద్ద ఎత్తున ఉండేది. అయితే సీన్ కట్ చేస్తే మధ్యలో మీరు పెద్ద పెద్ద సినిమాలు, అవకాశాలు మీరు తీసుకోలేదని, అంటే పెద్ద సినిమా ఛాన్స్‌లొచ్చినా, కొన్ని మంచి సబ్జెక్ట్‌లో ఛాన్స్‌లొచ్చినా మీరు తీసుకోలేదని కొంత వార్తలు గూడా వచ్చాయి ఆ మధ్య. తర్వాత ఇప్పుడు సీన్ కట్ చేస్తే మీరు సబ్జెక్ట్‌ల కోసం అవకాశాలొస్తున్నాయి గానీ, సబ్జెక్ట్‌ల కోసం చూస్తున్నామని చెప్తున్నారు. అయితే మంచి సినిమాలో సబ్జెక్ట్‌లు వచ్చి గూడా ఏవేవి వదులుకున్నారు? అయితే మీ అప్పుడు 90స్‌లో ఉండే స్టార్‌డమ్ తగ్గడానికి గూడా కారణం ఏంటనుకుంటున్నారు? ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని ప్రేరేపించాయి? నాకు ఫస్ట్ 5 హీరోస్ చేసిన పని ఏంటి? నేను అందులో ఉన్నప్పుడు నేను చేసిన పని ఏంటి? ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటి? ఏమీ డిఫరెన్స్ లేదు. అప్పుడు చేస్తున్నదే ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడొచ్చిన సక్సెస్ లాగానే ఇప్పుడు ఈ బైకర్స్ సక్సెస్ అనేది చాలా పెద్ద సక్సెస్ నా నా కెరీర్‌లో. సో, అంతేగాని సక్సెస్ లెక్క గాని, ఆ పొజిషన్స్ లెక్క కాదు అని నాకు తెలిసినా కూడా నేను అలా ఉన్నా కూడా నేను సక్సెస్‌లో ఉన్నాను. నేను ఇలా హీరోగా ఇలాగనే బిహేవ్ చేయాలి అని ఎప్పుడు బిహేవ్ చేసింది లేదు. నేను ఇలాగే ఉన్నాను. ఇలాగే సినిమాలు చేస్తున్నా. సో, నా మంచి సినిమాలొస్తే చేస్తాను. అంతే తప్ప నేను పొజిషన్ అన్నట్టు ఆహ్, నేను చేయటం లేదు. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. ఇప్పుడు నాకు సబ్జెక్టే హీరో. ఇప్పుడు కాదు, నేను చెప్పేవాడిని. సబ్జెక్టే హీరో. సో, ఇప్పుడు సబ్జెక్టే హీరో. సో, మంచి సబ్జెక్ట్స్‌ని చేస్తున్నా.